జై తెలుగు బడి, జై తెలుగు బడి, జై తెలుగు బడి, జై తెలుగు బడి. అసలు ఈ తెలుగు పరీక్ష ఎందుకు యశస్వి? మనం ఉండేది జర్మనీలో కదా, ఇక అంతా జర్మన్లోనే మాట్లాడుతాము కదా. అవును నిజరా, మనకి జర్మన్ ఎందుకు? ఈ పాత కాలం సజ్జా మనకి ఎందుకు? మీరు పొరపడుతున్నారు. జర్మన్ మన కడుపు నింపే బ్లడ్ మాటది. అయితే తెలుగు మన మనసును నింపే ఈ మామిడి పండు లాంటిదే. పూతిక, అసలు ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారా? ఎందుకు నేర్చుకోవాలా? ఆగండి, ముందు ఈ పద్యం వినండి. వినడగు నెవ్వరు చెప్పినా వినినంతే వేగ పదక వివరింపదగున్ గని కళ్ళ నిజము తెలిసిన మందుదేపో నీతి పరుడు మహిళ సుమతి. ఉపకారికి ఉపకారము విపరీతము గాదు సేయ వివరం పంగం నపకారికి ఉపకారము నెపమన్నగా సేయవారి నేర్పరి సుమతి. తన కోపము తన శత్రువు, తన సంతను తనకు రక్ష వేయ చిత్తం బావు, తన సంతోషమ విసర్గం తన దుఃఖమే నరక ముందు ఖద్యము సుమతి. మాస్టారు, ఈ పద్యము చాలా బాగుంది, కానీ మాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అందుకే కదా మన తెలుగు బడి ఉండేది. మన తెలుగు బడి అంటే కేవలం తెలుగు అక్షరాలు నేర్చుకునే చోటు కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు మరియు మన విలువల్ని నేర్పించే ఒక గుడి. తెలుగు బడిలో మా టీచర్లు మాకు తెలుగులో ఉన్న తీయదనాన్ని, ఆ మాటల్లో ఉన్న మర్యాదను ఎంతో ప్రేమగా నేర్పిస్తున్నారు. మా తెలుగు బడిలో మేము నేర్చుకున్న 6 విలువలిని ఉగాది పచ్చడి రుచులతో కలిపి మీకు చూపిస్తాము. తెలుగులో మాట్లాడినప్పుడు అది కథకు విను మనిషికి మధ్య ఉన్న భారతీయ నేను. మన పూర్వీకుల కథలు పద్యాలపై మనకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. చెట్టుగా ఉండే బలమైన వేరు వంటి దానిని తెలుగు విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఓర్పు ఉంటేనే విత్తనం మొలకెత్తడానికి ఓర్పు కావాలి, భాష నేర్చుకోవడానికి ఓర్పు కావాలి. ఓర్పు ఉంటేనే తీయని ఫలం లభిస్తుంది. అందుకే తెలుగును ప్రపంచంలోనే తీయని భాష అంటారు. నేను ప్రేమ అమ్మ పిలిచిన పిలుపులో ఉండే మాధుర్యాన్ని. ఇంగ్లీష్లో కేవలం లవ్ అంటారు, కానీ తెలుగులో ప్రేమ, అనురాగం, మాధుర్యం, మమకారం అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. మన భాషలో ఉన్నంత గొప్పదనం ప్రేమ మరి ఏ భాషలోనూ ఉండదు. ఇప్పుడు చెప్పిన అన్ని గుణాలు కలిస్తేనే నేను పుడతాను. తమ మూలాలను గౌరవించే వ్యక్తికి సమాజంలో నిజమైన విలువ ఉంటుంది. ఇప్పుడు మీ అందరూ ఈ పదార్థాలను వచ్చి ఈ పాత్రలో వేయండి. జీవితంలో ఎదురయ్యే చేతులెత్తాలను ధైర్యంగా అంగీకరించడమే నిజాయితీ. ఈ వేప పువ్వు వేస్తున్నాను.
నమ్మకం లేని జీవితము రుచి లేని కూర వంటిది. మన సంబంధాలలో రుచిని నింపు ఉప్పుని వేస్తున్నారు. విశ్వాసం మనలో పట్టుదలలో కారాన్ని నింపుతుంది. అడ్డంకులను ఎదుర్కోవడానికి ఈ కారాన్ని వేస్తున్నారు. ఓర్పు ఉంటేనే పచ్చిని మామిడి తీయని పండుగ మారుతుంది. సాధనలో ఉంటే ఒకరును స్వీకరిస్తూ ఓర్పుతో స్వీకరిస్తూ ఈ మామిడి మొక్కలు వేస్తున్నాం. ప్రేమ అనే బెల్లం ముక్క మన మాటలను మనసులను తీయగా మారుస్తుంది. అందరిపై మమకారాన్ని ఊర్పిస్తూ ఈ బెల్లాన్ని వేస్తున్నారు. కష్ట సుఖాల కలయికే జీవితం. ఈ పిలుపు మన సంస్కృతి మనకిచ్చే గొప్ప విలువకు గుర్తు. ఈ చింతపండు పాత్రలో వేస్తున్నాం. ఉగాది పచ్చడి ఈ రుచి చూపిస్తున్నాను. మీరు మీకు వచ్చిన రుచులను చెప్పండి. ఇది ఉప్పుగా ఉంది. ఇది ఉప్పుగా ఉంది. అబ్బా ఇది మంచిగా ఉంది. బొగ్గుగా ఉంది. ఇది తీపిగా ఉంది. అబ్బా ఇది పొల్లగా ఉంది. అదే ఉగాది పచ్చడి అంటే. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు సమ్మేళనం. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.